అనే మాటలకి ఆగిపోవాలని అనిపిస్తుంది. నిజమే కదా! కానీ అన్న మాటలు నిజం కావు అని తెలియజేయడానికైనా నువ్వు మొండిగా ముందుకు సాగిపోవాలి. తప్పదు. జీవితం అంటే ఇంతేనేమో. జీవితాన్ని జయించడం ఎవరి వల్ల కాదు. అది అసాధ్యం. సాధ్యం కానిదంటూ ఏది ఉండదేమో ఈ లైఫ్‌లో. కానీ పరమాత్మ అయినా, దేవుడైనా ఒకటే చెప్తాడు. నిన్ను నువ్వు నమ్ముకో, లేదా నిన్ను సృష్టించిన ఆ పైవాడిని నమ్ము అని. ఎవరు నీ తోడు ఉండరు. చివరిదాకా నీతోనే ఉండాలి. ఈ భూమి మీద వచ్చినందుకు నీ తల్లిదండ్రులకి నువ్వు ఇచ్చే గొప్ప బహుమతి నువ్వు వాళ్ళకి ఎంత బెస్ట్ ఇస్తున్నావనేది ముఖ్యం. ఈ కలియుగంలో ధర్మం అనేది 4 పాదాలే ఉంది. కానీ నిరంతరం మనం మనతో యుద్ధం చేస్తున్నామని ఎవరికీ తెలియదు. ధర్మంతో యుద్ధం చేయడం ఏంటి అంటే, ధర్మం అంటే మనలో ఉన్న మంచి గుణాలను మంచి వైపు చూస్తున్నావా, చెడు వైపు చూస్తున్నావా అని ఆలోచించడమే కదా. అది ఎలా ఉంటున్నాము అనేది మన చేతుల్లోనే ఉంది. ఒక సిచ్యువేషన్ని ఎలా చూడాలి అనేది, ఎలా చూడకూడదని ముందు ఒక జ్ఞానం అనేది పరిణామాలు తెలిసి ఉండాలి. ఏదైనా సరే, ఏది చెప్పి రాదు, ఏది చెప్పిపోదు. కాలంతో పాటే మనం వాటిని అంగీకరించాలి. దానికి తల వంచాలి. తల వంచననే యాక్సెప్ట్ చేయకుండా సిచ్యువేషన్ని అలానే ఉంటే అక్కడే మెలిగిపోతాం. అక్కడే ఆగిపోతామేమో అన్న భయం ఒక్కొక్కసారి ఎవరికీ రాదు. కానీ జీవితంలో అన్నిటికీ భయపడాలి. భయపడకుండా ఏది ఉండద్దు. నేను ఏంటి, నాకంటే గొప్ప ఏంటి అని ఎప్పుడూ అనుకోకూడదు. ఏమో, ఎవరికీ తెలుసు కాలం ఏం చెబుతుందో, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో. మన చేతుల్లో లేనిది కదా. నీకంటూ ఒక గొప్ప పరికరాలు ఈ లోకంలో ఉన్న నీది ఏది కాదు, అంతా శూన్యమే అని ఆ పరమేశ్వరుడు చెప్తున్నాడు. నేనే శూన్యాన్ని, అందరూ శూన్యమే. అందరి ఆత్మ తనలో ఐక్యతమై ఉంటుంది. పుట్టడం చావటం అది శ్రీకృష్ణ పరమాత్మ చూసుకుంటాడు. ఈ పుట్టడం చావడంలో మనిషి తన ధర్మాన్ని నిర్వర్తించి కర్తవ్యాన్ని వదిలిపోవటమే జీవితమేమో. కానీ నాది నీది అనే ఈ మహా మాయలో పడి మనం అసలు ఏంటో అనే దాన్ని మర్చిపోతున్నాం. విశ్వం ఒకటే చెబుతుంది. పంచభూతాలు మనకి ఎదురుగా ఉన్నాయి. పంచభూతాలంటే మనకు కనిపించే అగ్నిదేవుడు, వాయుదేవుడు, జలదేవుడు, అలాగే భూమాత, ఇలా చాలా పంచభూతాలు మనకి కళ్ళ ముందు ఉన్నాయి. పంచభూతాల్లో మనలో ఐక్యమై ఉన్నాయి. అవి లేనిదే ఈ మనిషి శ్వాస లేదు. కానీ మనం దేనికోసం ప్రాకులాడుతున్నాం అనేది మనకు తెలియకుండా ఉంటుంది. ఏమి ఆలోచిస్తున్నాం అనేది తెలియదు. జ్ఞానం అనేది కలిగి ఉండాలి కదా. జ్ఞానం అనేది ఎంతమందికి ఉంటుంది? వైరాగ్యం జ్ఞానం అనేది అది అందరికీ రాదు. అలా అని ఒకరిని చెడు చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. అహంకారంతో ప్రవర్తించకూడదు. ఏది ఏమైనా సరే మన మంచికేనేమో, ఏదో ఒక పాఠమేమో, ఏదో ఒక లెసన్ ఏమో అనుకుంటూ ముందుకు పోవాలి. ఎవరు చెప్పినా ఏమి చెప్పినా సరే మనకంటూ ఒక ఓపిక అనేది ఉండాలి కదా. ఓపిక లేకపోతే కష్టం. ఎందుకంటే కష్టం కూడా ఒకరోజు కనకరిస్తుంది. నీకు ఇష్టం అయినవన్నీ నీ దగ్గరికి చేరుస్తుంది. కష్టాన్ని మించిన శ్రమ ఇంకొకటి ఉండదు. కష్టపడాలేమో, కష్టపడితేనే ఏదైనా వస్తుంది. ఏది నువ్వు నిర్ణయించలేవు. నీ కష్టం నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ప్రతిఫలం ఆలోచించకుండా. ఏది జరగాలో అది జరుగుతుంది. కోపం, మదం, వాత్సల్యం, అహంకారం, గర్వం, స్వార్థం, ద్వేషం, పగ, అసూయ ఇవన్నీ మనిషిలో ఉన్న గుణాలు కాదు. ఈ గుణాల వల్ల రాక్షస గుణాలు అంటారు. రాక్షస గుణాలు అనేవి ఉంటే మనం ఎదగలేము. ఎప్పుడైనా సరే వాటిని మనం తొలగించుకోవాలి. మనతో మనమే నిత్యం యుద్ధం చేయాలి. యుద్ధం చేయకుండా మనం అక్కడే ఆగిపోతే చివరికి ఓటమే వస్తుంది. ఏదైనా ఈ సృష్టిలో దేవుడి నిర్ణయాలు లేనిది ఏది జరగదు. ఏదైనా మన మంచిగానే ముందుకు వెళ్ళిపోవాలి. కానీ అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయలేరు కదా.
మనలో ఉన్న చెడు గుణాలను ముందు గమనించుకోవాలి. మనం మన ఎదుటి వాళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదు. కానీ వాళ్ళకి హాని చేయకుండా ఉంటే చాలు. ఉదాహరణకి చెప్పాలంటే, మీరు మన కళ్ళెదుటగా ఉన్న ఒక చెట్టునే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ చెట్టు తనని రాళ్ళతో కొట్టినా సరే, తన తనకి పూసిన పండ్లుగా ఇస్తుంది. మనిషికి ఆహారంగా అందిస్తుంది. అలాగే తను పూలు పూస్తే తను మనిషికి వాళ్ళు హాని చేస్తున్న, ముల్లు గుచ్చుకున్న అది తన పువ్వు అందమైన పువ్వు అనేది దాన్ని ఆకారంగా మనకి ఇస్తుందనమాట. ఒక చెట్టు ఆకులు ఎప్పుడూ అక్కడే ఉండవు. రాలిపోతూ ఉంటాయి. కానీ మళ్ళీ టైం వచ్చినప్పుడు దానంతట అదే కొత్తగా చిగురిస్తుంది. అలాగే మనిషి జీవితం కూడా అంతే. ఇప్పుడు ఇది ఉన్న సిచ్యువేషన్ రేపటి రోజున ఉంటదని చెప్పలేము. ఆ సిచ్యువేషన్‌ని హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయడానికి దేవుడు మనల్ని మరింత దృఢంగా మారుస్తాడు. ఆ దృఢత్వమే మనల్ని ఒక గొప్ప స్థాయికి చేరుతుంది. అలా అని ధర్మాన్ని వదలకూడదు. ధర్మం ఈ కలియుగంలో ఒక పాదం మీద ఉన్నా, మన ఆలోచనలనేది ఎప్పుడూ కరెక్ట్‌గా ఉండాలి. మనం ఏం చేస్తున్నామనేది ఆ భగవంతుడికి తెలిసినప్పుడు వేరే వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యాల్సిన అవసరం లేదు. అందుకనే ముందుకు సాగిపో. ప్రస్తుతానికేంటంటే, నిన్ను కన్న తల్లిదండ్రులకి నువ్వేమిచ్చావనేది చూడాలి. జ్ఞానం సరస్వతి అనేది ఎప్పుడూ రాదు. చదువుని మంచిగా మోల్డ్‌గా చదివి నీ తల్లిదండ్రులని ఒక గొప్ప స్థాయికి తీసుకొని నువ్వెళ్ళాలి. ఒక గొప్ప స్థాయికి నువ్వు తీసుకొని వెళ్తే అది ఎంతటైనా సరే మంచి జరుగుతుందేమో. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఇది, అది అని కాకుండా తల్లిదండ్రుల కోసం ఎంత స్థాయికైనా దిగి వెళ్ళిపోవాలి. వాళ్ళ కష్టం మీద ఇన్నాళ్ళు బ్రతికాం. మన కష్టంతో వాళ్ళని బ్రతికించలేమా అనేటట్టు ఉండాలి. వాళ్ళు మనకేమీ కోరకుండానే పెంచి ఒక పెద్ద స్థాయికి తీసుకొచ్చారు. మాటలు రావడమే గొప్పనే గొప్ప పెంపకమేమో. మాటలు అందరూ నేర్పిస్తారు. అలా అని మనం బతకడానికే కదా మాటలు నేర్పించేది. నా ఫ్రెండ్ అంటే ఇష్టం, నాకు వాడంటే ఇష్టం, నాకు లవ్ లేకుంటే నేను ఉండలేను. అమ్మ నాన్న లేకుండా ఎవరైనా ఉంటారు. వాళ్ళు చనిపోయినా వాళ్ళు ఎవరైనా ఉంటారు. కానీ నిన్న కాక మొన్న వచ్చిన అతను వారి కోసం ఎవరు ఉండలేకుండా ఉంటారు. ప్రేమ ఏంటండి? ఇది ప్రేమ అవుతుందా? ప్రేమ ఏంటి? ఎవరి మీద ఎక్కువ ఉంటుందంటే తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఎవరి ప్రేమ గొప్పదే. కానీ మనం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది ఆ ప్రేమ అనేది. ఇంకా నిజానికి చెప్పాలంటే ప్రేమ చాలా గొప్పది. దాన్ని పొందటం అంతకన్నా అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు. దేనికన్నా ఒక అర్హత ఉండాలంటారు కదా! ఆ అర్హత అనేది అందరికీ రాదేమో. ఆ అర్హత ఉంటే చాలామంది అదృష్టవంతులే. అందుకనే దేవుడు పరీక్షిస్తాడు. మనం ఆ అర్హత పొందాలంటే